ఎక్కడికి అవసరతలు ఉందో లోకపరమైనటువంటి కాదు, దేవుని చిత్తానుసారికి అవసరం ఉందో రాసుకోండి. దేవుడు ఈ ఆరాధన జరిగే లోపలికి అవి సాక్షి చేయబడుతుంది. చప్పటి కూడా దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి ఉన్నది. బలమైన సన్నిధి మన మధ్యలో. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 5 విషయాలు ప్రత్యేకంగా సంఘానికి బోధించినాయన్నాడు. మరి సమస్తమును నీకు బోధించబోతున్నాడు దేవుడు. చప్పటి కూడా దేవుడు. సమస్తము నీకు సమస్తము గట్టి కొట్టండి చప్పటి ప్లీజ్ దయచేసి. సమస్తమును బోధిస్తాడు. రెండోది, సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అందరు బట్టి చప్పట్లు కొడదాం. ఇంకా ఏదైనా మరణకరము కాని పాపం ఉంటే దాన్ని నీకు తెలియపరిచి నిన్ను సరిచేసి క్షమించమని నీతో క్షమాపణ చెప్పించి నీకు దేవుడు దానిలోంచి కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. జరగబో సంగతులు నాకెలా తెలియపరుస్తున్నాడు ఈరోజు నా ఆదరణకర్త మీకు కూడా తెలియపరచిపోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పుకోండి. ఇంకా అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ నాకు బోధించు ఆదరణకర్త నాకు అర్థమయ్యేలాగా బోధించు. మరి చాలా మంది ముందు బుక్స్ ఉన్నాయి, ఇంకా నేను చూస్తున్నా 2-3 రాశారు, ఆత్మలో రాసేసారు కొంతమంది. మీరు ఆత్మలో రాయండి దయచేసి, మీ అవసరతలు రాయండి ప్లీజ్. ప్రైజ్ గాడ్. మరి 5 విషయాలు మన బోధకుడు సర్వసత్యములోకి నడిపించి ఆదరణకర్త సమస్తమును మనకు బోధించడానికి ఈ రోజున సంఘములో 5 విషయాలు ప్రత్యేకంగా నీ జీవితంలో ఇవన్నీ జరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా ఆత్మ. అన్ని మరి 3 రెఫరెన్స్ నేను చెప్తాను. ఈ రోజున బోధకుడు బోధనిన్నాడు. 1 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. చాలా సీరియస్ తీసుకోండి దయచేసి. పుస్తకాలు ఉంటే రాసుకోండి. ఎవరు మిస్ ప్రతి వారము బైబిల్ అండ్ బుక్ పెన్ కంపల్సరీ తీసుకొని రావాల్సిందే మీరు. సంఘం ఇది బ్లెస్ అవబోతుంది. ఈ సంఘాన్ని దేవుడు విస్తరింపబోతున్నాడు. నీ జీవితంలో ఆత్మీయంగా నీ జీవితంలో ఒక ఎదుగుదలని నువ్వు చూస్తావు ఈ రోజు నుంచి. హల్లెలూయా. చూద్దాం మరి 1 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. చూడండి, ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి అంట దేవుని ఆత్మ సంగతులు ఏం చేశాడంట వివేచింపడు. అర్థమైందా? మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? 2వ వచనంలో దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు ఈ రోజున? మన దేవుడు ఆత్మై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మతో మన ఆత్మను ఏం చేస్తాడంట? కడిగి ఏం చేస్తాడంట? ఏకాత్మ. ప్రభుతో కలుసుకుని వాడు ఏకాత్మయ్య ఉన్నాడు. ప్రభుతో కలుసుకునేటువంటి వాడు ఎలా ఉంటాడంట? ఏకాత్మ అంటున్నాడు దేవుడు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ప్రకృతి సంబంధమైన మనుషులు ఏం చేస్తాడంట? వాడు ఏం చేస్తాడంట? ఆత్మ సంగతులను మరి ఆత్మ విషయములను అంగీకరింపడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? పరిశుద్ధాత్ముడా, ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆత్మ సమస్తమును మాకు బోధించండి. సత్యము నుండి సర్వసత్యములోకి మమ్ములను నడిపించండి. మాకు అజ్ఞానముతో ఉంటే ఆ పాపమును ఒప్పింపజేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. నా విషయంలో ఎన్ని ఆశీర్వాదాలు ఈ భూమి దేవుడు పెట్టాడో, ఈ ఆత్మీయ నేత్రాలు సాతాను మూసేసిందో అవి తెరిచి నాకు అవి చూపించి వాటిని స్వతంత్రించుకునే ధన్యతను, అట్టి కృపను, అట్టి ప్రార్థనా జీవితాన్ని నాకు దయచి యేసు నామములో. ఇక్కడ చెప్తున్నాడు ఆత్మ విషయములను ఏం చేస్తాడంట? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేనిని అది అతనికి ఎలా ఉంటుందంట? వెర్రితనముగా ఉంటుంది. ఇప్పుడు అందరు యెరూషలేము ఉంటుంది, తెలంగాణ ఎవరు బయట వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారు? వాళ్ళు పిచ్చెక్కింది ఈ భాషకి, వీళ్ళకి కూడా పిచ్చెక్కిందంట. అర్థమైందా? నాకు ఒకటే చెప్పాడు, యెరూషలేము పట్టణం వైపు మరి దానియేలు ప్రార్థించాడా లేదా? మరి అతనికి ఏమైనా అయిందా? సింహాల బోన్లు వేసినప్పుడు కూడా
ఈరోజు దేవుడు యెరూషలేము పట్టణం అనేటువంటి ఆ పట్టణానికి సదృశమైన క్రీస్తు సంఘము వైపు మరి ఎప్పుడైతే మనం చేతులు ఎత్తుతామో 100% దేవుడు అక్కడ ఆ సన్నిధిలో కూర్చొని సింహాసనాసుడైన దేవుడు మన మొరను ఆలకించవే కాకుండా ఆయన కొన్ని బుక్స్ పడేయటం నేను చూస్తున్నాను. మీ విన్నపాలు రాసుకోండి. ఈ సంఘాన్ని నేను ప్రేమిస్తున్నా, నా మహిమతో నింపాను, నా ఆత్మతో అభిషేకించాను, నా సన్నిధి ఈ సంఘానికి తోడుగా ఉంది. 100% నాకు ఇష్టమైన సంఘముగా భూమి మీద ఈ JFHM సంఘాన్ని దేవుడు నిర్మించారని చెప్తున్నాడు. నా యేసుకే మహిమ కలుగును గాక. ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తాడు, ఇక్కడ అవి ఆత్మానుభవము చేతనే వివేచింప. నాకు దేవుడు చెప్తాడు ప్రపంచంలో గొప్ప సంఘముగా చేస్తా అన్నాడు. నమ్ముతావా? ఇక్కడ జనం చూస్తే ఎట్లున్నారు? డబ్బు అట్లానే ఉంది, జనం అట్లానే ఉన్నారు. అర్థమైందా? మనుషులు చూస్తే కూడా అవిశ్వాసం అంతా, ప్రపంచంలో అవిశ్వాసం అంతా వాళ్ళలో ఉన్నట్టుంటుంది. అసలు ఎంత వేదన అంటే, నాకు సంఘంలో ఎవరికైనా ఒకళ్ళకి కష్టం వస్తే నా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి నేను చచ్చిపోదాం అన్నట్టు అనిపిస్తుంది నాకు. అలాంటి పరిస్థితి ఎట్లుందంటే చెరుకు రసం స్థానంలోకి వెళ్తున్నట్టే ఉంది నా బతుకు. వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ బాధ, ఆ కన్నీరు, ఆ వేదన, ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ సమస్య చూసినప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎంత చెప్పినా వినరు వాళ్ళు. చివరికి నేను ఎట్లుందంటే చెరుకు రసం స్థానంలో పెట్టి తోసి ఆ రసవద్ద లాగి మళ్ళీ తిప్పి లాగి మళ్ళీ తిప్పి రాగి అల్లం మళ్ళీ నిమ్మకాయ మళ్ళీ తిప్పి లాగి రసం పీల్చేదాకా ఎందుకు నా బతుకు అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఒకసారి నా సమస్యల గురించి నేను ఆడవట్లా, ఒక్కొక్కరి సమస్య చెప్తున్నప్పుడు, ఆ బాధ చెప్తున్నప్పుడు, ఆ వేదన చెప్పినప్పుడు, ఆ కష్టం చెప్పినప్పుడు, ఆ ఉపద్రవం, ఆ బంధకాలు చెప్పినప్పుడు అర్థం కాదు. దేవుడు చెప్తున్నాడు, ప్రకృతి సంబంధమైన మనిషిగా నువ్వు ఉన్నావా? ఆత్మ సంగతులను ఏం చేద్దాం, నువ్వు అంగీకరించు. 1,00,000 మంది ముందు ఆరాధన, మన సంఘంలో మన మినిస్టర్ 1,00,000 మంది ముందు ఆరాధన చేస్తున్నట్టు చూసి ఎవరిని? ప్రమిళ అనుకోండి. ఏముంది? ప్రకృతి సంబంధ, ఆత్మ సంబంధ. ఈ సంఘంలో ప్రతి ఒక్క బిడ్డ దేవుడు అపర కుబేరుగా చేస్తానంటున్నాడు దేవుడు. నీ కొండల సంటులు చూస్తావా? నీ సామర్థ్యాన్ని చూస్తావా? నీ స్తోమతను చూస్తావా? నీ పరిస్థితి చూస్తావా? ధనవంతుడైనటువంటి దేవుడిని చూస్తావా? నమ్మండి, నమ్మండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తాడు, ఆత్మ అవి చూడు, ఇక్కడ బాగుండేది, కనుక అతడు వాడిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించు. అన్నిటిని నమ్మాలంటే నువ్వేమైపోయేవాళ్ళవు ఈ రోజున? ఆత్మ సంబంధం. ఇటు చూడు బిడా, వాట్ హ్యాపెండ్? బయటికి పో. అగ్రిల్ చేస్తా. వావ్. ఆత్మ సంబంధమైన ప్రతివాడు అన్నిటిని ఏం చేస్తాడంట? ఇప్పుడు నువ్వు అన్నిటిని నమ్మాలంటే నువ్వు ఏ సంబంధి కావాలి ఈ రోజున? చెప్పండి. నేను ఆత్మ సంబంధి. నా దేవుడు ఆత్మ స్వరూపి. నా దేవుడు ఆత్మ. నా దేవుని ఆత్మతో నేను ఏకమై ఏకాత్మను. నా దేవుడు చెప్పిన ప్రతి మాట, ఆత్మ దేవుడు చెప్పిన ప్రతి మాట నేను వివేచిస్తా. నేను ఎవరి చేత వివేచింపబడను. అదే నీకు ఆత్మ దిగిందంటే, ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీతో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అసలు నీకు ప్రత్యేకమైన బోధ కూడా అవసరంలా. అర్థమవుతుందా? అసలు బైబిల్ కూడా అవసరంలా. ఇక్కడ కూర్చుంటే సార్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. స్పష్టంగా 1 Corinthians chapter 2 verse 14 and 15 టప్పంటే మీ ముందు ఎదురు నిలబడుతుంది ఆ వర్డ్. అట్టి కృప మీకు వచ్చునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆత్మ 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు, పర్లేదు ఏం కాదు, 5 విషయాలు ప్రత్యేకంగా సంఘములో ప్రతి ఒక్క బిడ్డ నేర్చుకోవాలన్నాడు దేవుడు. చూడు, ఇక్కడ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ మరి అతడు ఎవరికి చేతనైనను వివేచింపబడ్డు. ఇప్పుడు చూద్దాం, రెండో మాట ఇక్కడ చూస్తే స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ రోమా 8వ అధ్యాయము 5వ వచనం. రోమా 8వ అధ్యాయం 5వ వచనం రాసుకోండి దయచేసి. చూడండి, నీకు బ్లెస్సింగ్స్ కావాలంటే నీకు సబ్జెక్ట్ తెలియాలి.
నీకు సబ్జెక్ట్ తెలియకుండా, మర్మాలు తెలియకుండా నువ్వేదో ఆశీర్వాదాన్ని పొందుకుంటే అంత ఈజీ కాదు. చదువుతాను, రోమా 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. ఇప్పుడు శరీరానుసారులు, ఇప్పుడు సపోజ్ నీకు బియ్యం లేవు, కూరగాయలు లేవు, పెట్రోల్ లేదు. ఇప్పుడు నువ్వు శరీరానుసారుడు అయితే నువ్వేం చేస్తావు? దాని మీద మనసు ఉంటుంది. పెట్రోల్ వస్తుందో, బియ్యం ఉంటాయో, రెంట్ కడతానో, వర్క్స్ వస్తాయో. అదే నువ్వు ఆత్మానుసారం అయితే ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? రేపటి గురించి నీవు ఆలోచించొద్దు అంటాడు దేవుడు. అర్థమైందా? రేపటి గురించి నీవు కాకులు కోయవు, విత్తవు, వాటి ఆహారాన్ని వాటికి ఇస్తున్నారు కదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు. సింహపు పిల్లలు ఆకలి కొంటాయి కానీ నా బిడ్డలు ఎన్నడను ఆకలి. ఏమైతుంది నీకు ఇది? ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు లేదా? అర్థమైందా? ఇప్పుడు నీ అవసరతలు తీసిన దేవుడు లేడా? రక్తమే కార్చిన దేవుడు నీకు భోజనం పెట్టలేడా? అంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తిగా ఉంటావో శరీరానుసారులు ఏం చేస్తారంట? మరి ఇక్కడ శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును. ఇప్పుడు నీకు ఎప్పుడు ఏం కావాలో నీకు తెలుసు, నాకు తెలుసు అన్న మాట నీ ఇంట్లో రిపీట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు రెంట్ కట్టాలని దేవుడు తెలీదా? ఇప్పుడు మధ్యాహ్నం లంచ్కి ఏదో ఒకటి అరేంజ్ చేయాలి దేవుడు తెలీదా? నీ పిల్లలకి ఏదో ఒకటి పెడతారు లేదా? అప్పు చేసి పెడతారు లేదా? బంగారం తాకట్టు పెట్టేసి పెడతారు లేదా? నీ పిల్లల కడుపులు మారుస్తారా? రక్తము కార్చిన దేవుడు మరి మనకు భోజనం పెట్టడా? ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారుడుగా ఉంటావో మరి అన్నిటినీ వివేచిస్తావు. నీకు ఎవ్వడు బోధించాల్సిన అవసరము లేదు. అందుకే శరీరానుసారులు ఎలా ఉంటుందంట? శరీర విషయముల మీద మనసును. ఒక్క మాట దేవుడు నీకు చెప్పాడంటే 100% నీ జీవితంలో నెరవేర్చు. యేసోపు స్థాయి ఏంటి? చిన్నోడు, అందరిలో లాస్ట్ బట్ వన్. చిన్నోడికి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ప్రధాని అవుతావు అన్నాడు. నమ్మాడా లేదా? నమ్మలేడా? దానియేలుకి దేవుడు కాపాడతాడని తెలీదా? దానియేలుకి అందరూ కలిసి చట్టం చేసిన అతనికి మైండ్ అంతా దేవుని ఆత్మ విషయములే రిపీట్ అవుతున్నాయి. నా దేవుడితో నేను కమిట్ అయ్యా, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలని. చట్టాలు గిట్టాలు అసలు అవి చూడట్లా, ఎంటలేదు, అటువైపు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆత్మానుసారు ఇక్కడ దేవుడు చెప్తాడు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద. చదువునాను. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు, శరీరానుసారమైన మనస్సు మరణము. అబ్బా, శరీరానుసారంగా నువ్వు ఆలోచిస్తే నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. నాకు వర్క్స్ రావేమో అని నువ్వు అనుకున్నావు అనుకోండి, చచ్చిపోతావు. దిగులు, చింత, వేదన, కష్టం, కన్నీరు, కుంగిపోయి బాధలు అయిపోయి చచ్చిపోతావు. కానీ నువ్వు ఆత్మానుసారమైనటువంటి బిడ్డగా నీవు ఉన్నావు అనుకో, అదేముంది అంటాడు దేవుడు ఇక్కడ? ఆత్మానుసారమైన మనస్సు జీవమును. ఏంటంట? అంటే మరణం ఉంటుందా నీలో? ఉండదు. సమాధానమునై ఉన్నది. సమాధానం ఎప్పుడు ఉంటది? అన్ని బాగున్నప్పుడే సమాధానం ఉంటుంది. ఆత్మానుసారమైనటువంటి మనసు ఎలా ఉంటుందంట? జీవమును సమాధానమునై ఉంటుంది. నా యేసుకే మహిమ కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ బోధ? చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఆత్మానుసారివా, శరీరానుసారుడువా? మన దేవుడు ఎవరు? ఆత్మ. నీవు ఆత్మానుసారుడు అయితే అన్నిటిని ఏం చేస్తావు? బిర్యానీ పెడతాను అంటే సర్దిపో వైపు చూస్తారా? నిన్ను మున్సిపల్ కమిషనర్ని చేస్తానంటే ఊడుస్తావంటావా? రోడ్లు ఊడిస్తే జాబ్కి వెళ్తావా? చెప్పాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు చూడు, ఇక్కడ దేవుడు చెప్తాడు, శరీరానుసారమైనటువంటి మనస్సు చివరికి ఏం తీసుకెళ్తాంట? మరణానికి. నువ్వు ఆత్మానుసారం అయితే అది ఏమవుతుందో? నీకు జీవం ఇస్తా. అంటే మరణం అనేది జీవితంలో ఉండదు. తర్వాత ఏం చెప్తున్నాడు? సమాధానం. ఎప్పుడు వస్తుంది సమాధానము? అన్ని ఉన్నప్పుడు సమాధానం ఉంటుంది. ఎంతమందికి జీవము సమాధానము నీలోనే ఉంది? నువ్వు ఆత్మ స్వభావం నమ్ముతున్నారో వారు చేతులు ఎత్తండి. దేవుడు ఆమెను చెప్పబోతున్నాడు. నువ్వు నమ్మాలా. నువ్వు ఆత్మ స్వరూపివి. ఆల్రెడీ నీ జీవితంలో అన్ని రాసేసాడు దేవుడు. భూ పునాదులు పుట్టక ముందే నీ లైఫ్ హిస్టరీ అంతా రాసేసాడు. అయిపోయింది. నీ బ్లెస్సింగ్స్ అన్నీ అయిపోయింది. జస్ట్ అంతే, చీకటి తెల్లారుతుంది. అంతే.
చిన్న స్ట్రగుల్, దాని తర్వాత కీడా రా ఏమేళ్ళు తెచ్చో ఇచ్చేసి అటుతో కామ పులిసిపోయి అవంతా ఏముండవు, గిన్నెలంతా ఖాళీ కూడా దీంట్లో. నాకేంది ఇట్ట మాట్లాడదు అంటే దేంతో ఉందావా? ఆత్మతో ఉంది, దేవుడితో టైఅప్ అయి ఉంది. ఆయన తండ్రి ఆత్మ, మరి ఈమె ఆత్మ కలిసిపోయి ఏకాత్మగా ఉన్నప్పుడు అప్పుడు కాబట్టి కీడు రాగల లైట్ తీసుకున్నా, కీడా రా, ఏం తీసుకొచ్చావు ఇచ్చిపో అంటది. చాలా సింపుల్గా. అదే మనం అయితే అబ్బాబ్బాబ్బా వాటర్ వర్క్స్ వాళ్ళు వాటర్ వదలపోయినా పర్లా ఆ రోజున వీళ్ళ కళ్ళ నిండా నీళ్ళే, డ్రమ్లో పెడితే చాలు నిండిపోద్ది. ఎంతమంది ఆత్మ స్వభావం కలిగినటువంటి బిడ్డలని మీరు నమ్ముతున్నారు? ఈరోజు ఆత్మ బోధ చేయమన్నాడు దేవుడు. ఆత్మ దేవుడు, మన దేవుడు ఆత్మ కనుక మనల్ని కూడా ఆత్మగా చేశాడు కాబట్టి ఏకాత్మైనటువంటి మనము ఆయన ఆత్మతో మన ఆత్మని కడిగాడి కలిసి మరి ఏకాత్మగా చేశాడు కాబట్టి ఈ రోజున ఆత్మ సంబంధిగా నీవు ఆలోచించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇక్కడ చూద్దాం దేవుడు ఇంకొక మాట చూడు, గలతీ 5:24-25 వచ్చినారు. గలతీ 5వ అధ్యాయము 24-25 వచ్చిన రాసుకోండి దయచేసి ప్లీజ్. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారంట? నువ్వు దేవుని ఆత్మ విషయమై ఆత్మ కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉంటే ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? క్రీస్తు యేసు సంబంధమైన ఆత్మ స్వభావమైనటువంటి నీవు శరీరమును దాని ఇచ్చలను ఏం చేస్తాడు? దురాశలను ఏం చేస్తాడు? సిలువ వెయ్యాలా వద్దా? నేను ఒకటి అడుగుతా, ప్రభా నీకు ఇష్టమైన వ్యక్తే నా సంఘానికి రావాలా, నీకు ఇష్టమైన డబ్బే రావాలా, ఒక్క రూపాయి కూడా నా ఇష్ట ప్రకారం వద్దు, నీ ఇష్ట ప్రకారం. నేను తినే మెత్తు కూడా అది నీకు ఇష్టమైతేనే. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా మంది కాఫీకి ఆఫర్ చేస్తారు నన్ను, రండి పాస్టర్ గారు కాఫీ తాగుదాం అంటారు. అనగానే చాలా సంతోషం వేస్తాయి. అక్కడికి వెళ్ళగానే కాఫీ తాగుదాం అన్న పిలిచిన వ్యక్తి క్యాష్ కౌంటర్ దగ్గర కనపడదు. కాఫీ తాగుదాం అన్నటువంటి వ్యక్తి ఆ పురుషుడైతే అతను కనపడ్డు క్యాష్ కౌంటర్. అనదర్ పర్సన్ వచ్చి క్యాష్ కౌంటర్లో డబ్బులు ఇస్తూ ఉంటాడు. అంటే అది విచిత్రం ఉంది, నాకు ఆశ్చర్యం వేసింది. పిలిచిన వ్యక్తి సైడ్ అయిపోతారు, సీన్లోకి ఎవరు తీసుకొస్తున్నాడు? అన్నోన్ పర్సన్ తీసుకొస్తున్నాడు. ఆ దైవజనుడు కడుపులోకి ఆ టీ పడాలా, వాళ్ళు దీవించబడా. చప్పట్లు కొట్టుకుని అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? నేను ప్రతిది చిన్నది ఆలోచింపు చేస్తూ ఉంటాడు దేవుడు. పిలిచింది ఒకళ్ళు, ఖర్చు పెట్టి ఆశీర్వాదం పొందుకునేది ఎంతమందికి అర్థమవుతుంది? ప్రతి చిన్నది ఆలోచింపు చేస్తూ ఉంటాడు దేవుడు. నేను అడిగా ఉండే ఎందుకు ఇలా జరిగిందంటే అప్పుడు దేవుడు చెప్తాడు, వాళ్ళకి బ్లెస్సింగ్ కావాలి కాబట్టి ఈ బిడ్డ నేను వాడుకున్నా, వాళ్ళకి బ్లెస్సింగ్ కోసం అంటాడు. అర్థమైందా? సొమ్ము ఒకటిది, పిలిచింది ఒకళ్ళు, ఆశీర్వాదాన్ని పొందుకునేది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి. ఇప్పుడు నువ్వు దేవుని ఆత్మ స్వభావంగా బిడ్డవైతే ఈ లోకపరమైన లోకాశ శరీరాశ జీవడంబానికి 100% నువ్వు సిలువ వేస్తావు. ఎలా వద్దా? ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు, చదువునాను. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాం. అర్థమైందా? ఆత్మను అనుసరించి జీవించేటువంటి బిడ్డగా ఉంటే నువ్వు 100% ఆత్మ విషయంలో క్రమంగా నువ్వు నడుచుకుంటావు. ఎంతమంది నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు? దేవుడు ఒకటే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. 1 కొరింథీ 6:17 ఉంటుంది. 1 కొరింథీ 6:17 ఏముంటుందంటే, ప్రభుతో కలుసుకునేవాడు అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ఏంటి అసలు? వాట్ ఈజ్ వాట్? చెప్పండి. ఈరోజు నువ్వేంటి? ఆత్మ. ప్రభుతో నువ్వు ఉన్నావంటే నువ్వేమై ఉన్నావు చెప్పాలా? ఆత్మ. మనిషి ఆత్మ నువ్వు చెప్పాలా? ఈ సత్యం నువ్వు తెలుసుకోవద్దా? ఆత్మ విషయాలు ఏం చేస్తాడు దేవుడు? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని ఏం చేస్తాడంట? వర్షిప్ లీడ్ అవుతావు అన్నాడు అనుకోండి. నమ్ముతావు లేదా? నమ్మాలా? ఎవరు చెప్తున్నారు? ఆత్మదేవుడు చెప్తున్నాడు. ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినును. ఇక్కడ ఉన్న వాళ్ళ అపర కూపేర్లు అంటాడు. నీకేం కనపడుతుంది? ఎండింది కనపడుతూ ఉంటుంది.
వర్కులు కనపడవు. కరోనా అండి, అయిన తర్వాత రండి అంటాడు వాడు. అర్థమైందా? కరోనా అయిపోయిన తర్వాత డిసెంబర్ తర్వాత వర్కులు స్టార్ట్ చేసుకుందాం బ్రదర్ అంటాడు. వద్దులే, ఇంకో 3 నెలలు మార్చి తర్వాత. నీకు దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పోషకుడు నేను, లేని వాడిని ఉన్నట్టుగా చేయి దేవుడు నేను. నీకు సాతాను ఎండిది కనపడుతుంది, కానీ నేను పచ్చగా పెట్టా. నువ్వు ఆత్మ స్వభావి, ఆత్మ సంబంధి కనుక ఆత్మ చెప్పే మాట నువ్వు వినాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నా దేవుడు స్పష్టంగా, నీవు ప్రభు కలిసి ఉన్నారు కాబట్టి నువ్వేమై ఉన్నావు? ఏకాత్మ. ఆత్మ సంబంధమైన ప్రతివాడు అన్నింటినీ వివేచన. మరి ఎక్కువ వద్దు, ఒక 4 పాయింట్లు చెప్పుకున్నావు. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఫస్ట్ నువ్వేంటి చెప్పాలి? నువ్వేంటి? నేను ఆత్మ, నా ప్రభువుతో నేను కలిశాను కాబట్టి నేనేమై ఉన్నాను? ఏక ఆత్మ. నేను ఆత్మ కాబట్టి, ఏకాత్మ కాబట్టి, నా ప్రభు ఆత్మదేవుడు కాబట్టి, ఆత్మదేవుడు చెప్పే ప్రతి మాటను నేను నమ్ముతా. ఎంతమంది ఈ రోజున ప్రతిదీ నమ్మాలని ఇష్టపడుతున్నారు? నమ్మండి, నమ్మండి. అందరి మీద ఆశీర్వాదాలే కనబడుతున్నాయి నాకు. నొసల్లో ఆశీర్వాదం ఉంది, కొంతమంది డిస్టర్బెన్స్ ఉంది. యేసునామములో పో, బయటికి పో, ఇప్పుడు ఆశీర్వాదం ముందుకు వస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? లాన్ ఉన్నాయి, ముందేంది, ముందు వేరే తీసుకొచ్చి పెట్టింది. పేదరు లాస్ట్లో వేరేది పెట్టాడు, కానీ మనోళ్ళు ముందు వేరే నెగిటివ్ పెడతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు ఆత్మ కాబట్టి, ప్రభుతో నువ్వు కలుసుకున్నావు కాబట్టి, ఏకాత్మ కాబట్టి, ఆత్మ చెప్పే ప్రతి మాట నువ్వు వివేచిస్తావు, నమ్ముతావు, విశ్వసిస్తావు. నువ్వు నమ్మి ఈ రోజున దేవుడు నీ ముందు ఒక బుక్ పెట్టాడు, రాసుకో. హల్లెలూయా. రెండోది చూద్దాం, జ్ఞానము. రెండోది సామెతలు 4వ అధ్యాయము 5-6 వచనాలు. 3 పాయింట్లు చెప్తాను. సామెతలు 4వ అధ్యాయము 5-6 వచనాలు తీనన్నారు. జ్ఞానము సంపాదించుకొనుము. ఏం చేయాలంటే ఇప్పుడు ఈరోజు నువ్వు ఎంతమంది జ్ఞానము సంపాదించుకోవాలి ఇష్టపడుతున్నారు? డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నావా? జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటున్నావు? నువ్వు చెప్పాలా? వెరీ గుడ్. బుద్ధి సంపాదించుకొనుము. ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం సంపాదించుకోవాలంట? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? డబ్బు డబ్బు, పైసా 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 పైసా, కోట్లు 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 కోట్లు, డబ్బు 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 డబ్బు. పెద్ద పెద్ద తిమ్మింగలాలు కూర్చున్నారు మన సంఘంలో వెనకాల. డబ్బు 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 అని సల్లగా అయిపోయారు ఇప్పుడు. అర్థమైందా? డబ్బు సంపాదించుకోవాలా? ఇప్పుడు నువ్వు ఏం సంపాదించుకోవాలా? రెండోది ఏం సంపాదించుకోవాలా? బుద్ధి సంపాదించుకోవాలి. చెప్పండి. నేను దేవుని ఆత్మను గనక, ఆత్మ చెప్పిన మాట నేను వింటా, జ్ఞానాన్ని సంపాదించుకుంటా, బుద్ధిని సంపాదించుకుంటా. అది నిన్ను రక్షించును. అబ్బా, నిన్ను రక్షించేది ఏంటి? ప్రధాని కూడా రక్షించలేడు నిన్ను, నీ జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది. నువ్వెంత పెద్ద, చూడు, పెద్ద పెద్దోళ్ళే లేపి పారేస్తున్నారు, నువ్వెంత? ఇప్పుడు దేవుడి ఆత్మ కలిగినటువంటి నీవు, ఆయనతో ఏకాత్మైనటువంటి నీవు, ఆత్మ చెప్పిన మాట ప్రకారము నువ్వు జ్ఞానమును సంపాదించుకోవాలని, బుద్ధిని సంపాదించుకోవాలని, అది విడువక యుండిరెలా ఆ జ్ఞానమే నిన్ను కాపాడుతుంది, ఆ బుద్ధి నిన్ను రక్షిస్తుంది. చప్పట్లు కొట్టుకోండి. ఇప్పుడు నీకేం కావాలా? డబ్బు సంపాదించుకుని అంటావా? ఈరోజు జ్ఞానం అంటావా? నీకు డబ్బు రావాలంటే దేవుడు చెప్పాడు జ్ఞానం అడగాలంట ఫస్ట్. విజయపాల్, నీకు ప్రజలు రావాలా? జ్ఞానం అడుగు. వాళ్ళు ఎలా రక్షించాలో, వాళ్ళు ఎలా నడిపించాలో, ఆ గొర్రెలను ఎలా నడిపించాలో, రకరకాల, ఒక్కొక్కరు 4 రకాల మైండ్స్తో ఉంటారు. చాలా కష్టం. ఆ బాధలన్నీ మామే చూపిస్తాడు రాగానే. ఏం కావాలి నీకు? జ్ఞానము. జ్ఞానం వల్ల వాళ్ళ భార్య నుంచి నువ్వు కాపాడుకుంటావు, వాళ్ళ భార్య నుంచి నిన్ను నువ్వు రక్షించుకుంటావు. ఆస్క్ విజ్డమ్. చెప్పండి యేసయ్య. ఆత్మదేవ, ఈ రోజున నేను జ్ఞానము సంపాదించుకుంటా, బుద్ధిని సంపాదించుకుంటా, జ్ఞానమును విడవకుండా నేనుంటా, నేను కాపాడబడతా, బుద్ధి ద్వారా నేను రక్షించబడతా. నా యేసుకే మహిమ కలుగును గాక. సామెతలు 24. చూడండి, రోజు ప్రేయర్ చేయండి. ఆత్మ. రెండోది ఏంటి? సామెతలు 24, 13-14. సామెతలు 24, 13, 14 రాసుకోండి దయచేసి ప్లీజ్. చదువునానా?
సామెతలు 24 సామెతలు 24 అధ్యాయము 13-14 వచ్చినప్పుడు ఏముంటుందండి ఇక్కడ, నా కుమారుడా తేనె త్రాగు, అది రుచి కలది కదా. తేనె తాగితే ఎలా ఉంటుందంట, టేస్ట్ భలే ఉంటుంది తేనె. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు ఇక్కడ స్పష్టంగా చూడండి, తేనె పట్టు తిను, అది నీ నాలుకకు తీపియే కదా. తేనె పట్టు తింటే ఎలా ఉంటుందంట, నాలుకకు. తేనె తాగితే ఎలా ఉంటుందంట, రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. బాగురండి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ నీ ఆత్మకు జ్ఞానము అట్టింది. వా, అంత లింక్ పెట్టాడు చూసారు. ఇక్కడ ఫస్ట్ నీకేం కావాలా, ఫస్ట్ ఆత్మ కావాలా. అసలు నీవు ఒక ఆత్మని, దేవుడు ఆత్మని, ఆ దేవాది దేవుడు తన ఆత్మ ద్వారా మన ఆత్మను కడుగుతాడని, మనలో కూడా ఏకాత్మగా చేస్తాడని, ఆత్మలే పరిశుద్ధులుగా చేస్తాడని, నేను కూడా ఆత్మని, ఆయన ఆత్మ, నేను కూడా ఆత్మని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఫస్ట్ సెకండ్ ఏం కావాలా, జ్ఞానము. నీ ఆత్మకి ఏం కావాలా, కడగబడినటువంటి నీ ఆత్మకు, ఏకాత్మైనటువంటి ఆత్మకు నీకేం కావాలి, నెక్స్ట్ ఈ ఆత్మకి ఏం జోడించాలా, జ్ఞానం జోడించాలి. తేనె తాగుము, అది రుచి కలదు కదా. తేనె పట్టు తినము, అది తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిది. ఇప్పుడు నీకేం కావాలి, ఫస్ట్ ఆత్మ, రెండోది ఈ ఆత్మకు, రెండోది ఏం చేశాడు దేవుడు, జ్ఞానాన్ని జోడిస్తాడు. ఇక్కడ చూడండి, నీ నాలుగు తీపి కదా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకోనము, అది నీకు దొరికిన ఎడల ముందు నీకు మంచి గతి కలుగును. అబ్బాబ్బాబ్బా, అందరూ అంటారు ముందుంది క్రోకడైల్ ఫెస్టివల్ అని. వాడి క్రోకడైల్ ఫెస్టివల్ ఏమో కానీ మనకేముంటుందంట, ముందు నీ గతి మంచిగా ఉంటుంది. ఈ మర్మాలు నీకు అర్థం కాకపోతే, నీ ఒక ఆత్మని, ఈ ఆత్మకు జ్ఞానము కలుపుకోవాలని, ఈ ఆత్మకు నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడైతే కలుపుకుంటావో నీ ముందు గతి ఏమవుతుందంట, మంచిగా ఉంటది. నీ ఆశ భంగము కానేరు. నువ్వు ఏదైతే ఆశపడతావో అది భంగం అయింది అంటున్నాడు దేవుడు. చప్పట్లు కొట్టుకోండి. అర్థమవుతుందా? నీకు మర్మం తెలియకుండా డబ్బులి ఏంద్రా ఇచ్చేది. సురేష్ గారు రియల్ ఎస్టేట్స్ ఉన్నాడు ఇక్కడ. ఒక అతను గచ్చిబోల్లో 2 ఎకరాలు ఉంటే అమ్మేసేస్తే అతనికి 1000 రూపాయల నోటు 2 బస్తాలు ఇచ్చేసారు ఆయనకి. ఫుల్ పంచా, ఏలుముద్ర గ్యాంగ్. 2 బస్తాలు డబ్బులు ఇస్తే రిక్షాలు వేసుకొని తిరుగుతున్నాడు పగలంతా. సాయంత్రం అంట బెడ్ వేసుకుని దాని మీద నిద్రపోయాడు అంట. అవి ఏం చేయాలో తెలియక టీ తాగుదామని కూకట్పల్లిలో టీ తాగి 1000 రూపాయలు బస్తాలు తీసి ఒక 1000 రూపాయలు నోటు ఇచ్చాడంట. ఆ టీ తాగడికి అర్థమైంది, ఏంటి బస్తాల నుంచి నోటు తీసాడు, అది కూడా 1000 నోటు. చిల్లర లేదంటే ఉంచుకున్నాడంట. వెంటనే వాడికి డౌట్ వచ్చి వెంటనే పోలీసులు ఫోన్ చేశాడు, వీడు 2 బస్తాల డబ్బులు రిక్షాలు వేసి తిరుగుతున్నాడని. ఆ డబ్బు ఏం చేసుకోవాలో తెలియక, అదే మనకిస్తే అబ్బా నాకిస్తే అంటున్నాడు. అడిగి జ్ఞానం లేదు, డబ్బుంది. అర్థమైందా? దాన్ని ఏం చేసుకోవాలి అడిగి. అందరు గొప్ప టిప్పులు ఇస్తాడు. ముగ్గు చెవు కాడ చెవు పోగు పెట్టుకున్న అతను ఏలు ముద్ర వేసుకున్నాడు, రిక్షా దూక్కుంటా 1000 రూపాయలు టిప్ ఇచ్చాడంట టీ తాగి. దాన్ని ఏం చేయాలో తెలియక రిక్షాలు వేసుకొని తిరుగుతున్నాడు. పగలంతా రిక్షాలు తిరుగుతాడంట, నైట్ అవి వేసుకొని పైన అన్ని వేసేసుకొని దుప్పట్లు వేసుకొని నిద్రపోతూ ఉంటాడు. ఏం చెప్తున్నాడు ఈరోజు? జ్ఞానము ఏం చెప్తున్నాడు ఇక్కడ? తేనె త్రాగుము, అది రుచి కలది కదా. తేనె పట్టు తినుము, అది నీకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము. ఏ ఆత్మగా నువ్వు పిలువబడుతున్నావు, ఫస్ట్ నీకు జ్ఞానం కావాలో వద్దా? తర్వాత ఇక్కడ దేవుడు ఏం చెప్తాడుగా, అది నీకు దొరికిన ఎలా ముందు నీ గతి మంచిగా ఉంటుంది. నీ స్థితి, నీ గతి మంచిగా ఉండాలంటే ఆత్మ అయినటువంటి నీకు జ్ఞానము జోడించినప్పుడే మంచి స్థితి వస్తుంది. నువ్వు ఏదైతే ఆశపడతావో ఆశ భంగము కానేరు. అర్థమవుతుందా? చిల్లి సంచులు వేసినట్టు కాదు, డబ్బులు ఎగిరిపోతా ఉంటాయి. నువ్వు అంతానే బిజినెస్ ఉండవు.
ఇప్పుడు కొన్ని మర్మాలు దేవుడు చెప్తున్నాడు. సంఘములో ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళు ఆత్మని నమ్మాలి. నేను ఏది చెప్తానో అది పక్కా వాళ్ళు ఫిక్స్ అయిపోయి నమ్మి విశ్వసించాలా. నమ్మడమే కాకుండా వాళ్ళకి దానికి కావాల్సిన, ఈ ఆత్మకు కావాల్సినటువంటి జ్ఞానము వారు ఎప్పుడైతే జోడిస్తారో వాళ్ళ ఆశ భంగము, వాళ్ళ ముందు గతి మంచిగా ఉంటుంది. నీ ముందు గతి మంచిగా ఉండాలంటే ఆత్మకి ఏం జోడించాలా? నీ ఆశ భంగము కాకుండా ఉండాలంటే ఆత్మకి ఏం జోడించాలా? ఇక్కడ చూద్దాం దేవుడు మూడోదిగా సామెతలు 24:3. సామెతలు 24:3. సామెతలు 24:3లో దేవుడు చెప్తాడు, ఇక్కడ జ్ఞానం వల్ల ఏమైతుందంటే ఇల్లు ఏందన్ను ఎందుకు ఇదిగో లేదా చూడు, జ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఇల్లు. ఇప్పుడు నీ ఇల్లు కట్టబడాలంటే నీకేం కావాలా? ఇది లేకుండా నువ్వు ఇల్లు కట్టబడుతుందా? ఎంతమంది కడితే అందరికి 1 వద్దు 2 వద్దు 3 వద్దు, ఒక్కసారి 100. అరే ఒక 10 రూపాయలు తీసుకోరండి. నో 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 నో, ఐ వాంట్ 2000 నోట్. ఈడు దేవుడు అట్ట. ప్రాసెస్ ఉంటుందా లేదా? ప్రాసెస్ ఉంటుందా లేదా? ఈరోజు దేవుడు జ్ఞానం వల్ల ఏమైపోతాడో నీకు, ఏ ఆత్మ అయితే, ఏ ఆత్మకు ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే జోడిస్తావో నీ ఆశ భంగము కానేరదు, నీ ముందు గతి బాగానే ఉంటుంది. దీనివల్ల నీ ఇల్లు ఏమైపోద్దంట, కట్టబడుతుంది. ఇక్కడ చూద్దాం దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు. సామెతలు 24:5 ఏముంటుందంటే, సామెతలు 24:5 జ్ఞానము గలవాడు ఎలా ఉండంట, బలవంతుడుగా ఉండును. చప్పట్లు కొట్టుకోండి. అర్థమవుతుందా మీకు? జ్ఞానము గలవాడు ఏమైతాడ, బలవంతుడిగా ఉంటాడు. తెలివి గలవాడు ఎలా ఉంటుందంట, శక్తివంతుడిగా ఉంటాడు. నీ ఆత్మకు రెండోది జ్ఞానము కావాలా? ఈ జ్ఞానం వల్ల వచ్చేటువంటి లాభాలు, ఇల్లు కట్టబడుతుంది, నీ ఆశ భంగము కానేరదు, నీ ముందు గతి బాగానే ఉంటది. అంతేకాకుండా ఇక్కడ నువ్వు బలవంతుడిగాను శక్తివంతుడిగా ఉంటావు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మూడోదిగా క్రీస్తు ప్రేమ. దేవుడు చెప్తాడు. ఎన్నోది? మూడోది. ఈ కంపల్సరీ 5 పాయింట్లు ప్రతిరోజు అడగండి దేవుణ్ణి. ఫస్ట్ ఆత్మ, రెండోది జ్ఞానము, మూడోది ఏంటంటే చాలా ఉన్నాయి కానీ 3 చెప్తున్నా పాయింట్. క్రీస్తు ప్రేమ. చూడండి రోమా 5:8. రోమా 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకా పాపములో ఉండగానే క్రీస్తు ఏమైపోయాడంట, మన కొరకు. ఇక్కడ చూద్దాం ఇంకొక మాట నోట్ చేసుకో. 1 యోహాను 3:16. 1 యోహాను 3:16 చదువున్నాను. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును అంటే ఒకరి గురించి ఒకళ్ళు ప్రాణం పెడతారా? చూడండి, చాలా మంది చూసేవాడిని, మన ఇళ్లలో మన ఇద్దరు ప్రేమించుకున్నాం, తల్లిదండ్రులు వద్దంటే కొండ మీద దూకు చనిపోదాం అంటారు. సీన్లోకి వెళ్తే ముందు నువ్వు దూకు అంటే నువ్వు దూకు ఆడు దూకడు, తెలియగలడే దీన్ని తోసేసి దూకిన తర్వాత మామూలు అమ్మో పోతే పోయింది, ఇంకో దాన్ని ప్రేమించుకోవచ్చు. ఇంకో దొరికింది నాకు. అర్థమవుతుందా? ముందు నువ్వు దూకంటే ఎవడు దూకడు. ఎంతమంది అర్థమైంది? హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తున్నానండి. మా ఇంటికి ఇద్దరు బాగా దురాత్మల సమూహంలో వస్తున్నారు. రోజు నేను ఒకటే చెప్పాను, వాటర్ ప్రేయర్ చేసి వంటగదులు పెట్టాను. వాళ్ళు రోజు రాగలే కాఫీ ఇస్తాం, నైట్ అయితే లైమ్ టీ ఇస్తాం. ఒకటే చెప్తారు, సుమా కాఫీ అంట స్ప్రే కొట్టి. సుమా 2 లైమ్ టీ అంట. వీళ్ళు చూడ ఏందని చేదులే 2 అంట అంటే ఇట్ట అంట అంటే ఇది స్ప్రే కొట్టమని. నాకు డౌట్ వచ్చిందట, వాళ్ళ కొట్టకుండా నాకు కొడుతుంది డౌట్ వచ్చింది. నాలో మార్పు వస్తుంది. అర్థం
నాన్న మార్పు వస్తుంది. నాకు డౌట్ వచ్చింది ఏదో సంథింగ్ తేడా అని. అంటే లేదు లేదు వాళ్ళతో పాటు నీకు కూడా కొడతలా అది. అంటే భార్య భర్త నమ్ముతుందా? ఈరోజు దేవుడు నిన్న నిన్న మరి నిన్న చాలా అద్భుతంగా ప్రేయర్ మీటింగ్ జరిగింది. మరి పరమీల, ప్రవీణ్, శాంసన్ వచ్చిన వాళ్ళందరూ నవ్వి 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 మొత్తం అసలు ఒరిజినల్ నా క్యారెక్టర్ ఏంటో చూపించా అక్కడ. అసలు నవ్వులు పూలే, దేవుడు నవ్వుతున్నాడు. ఇంత టాలెంట్ ఉందా నా కుమారుడా నీలో అని. అసలు ఎవరెవరు ఎలా వస్తారు సంఘానికి, ఎలా కూర్చుంటారు, ఎలా మాడతారు, ఎవరెవరు ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడెప్పుడు ఫీల్ అవుతారు, అన్ని టోటల్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అక్కడ. లోన ఒకటి బయట ఒకటి, లోన బయట అంటుంటారు. ఏంద్ర లోన బయట అంటే లోన ఒకటి ఉంటుంది, బయట లవర్ ఎప్పుడు అలాగనే నువ్వు దూకంటాడు. కానీ నాకు కూడా నా భార్య కోసం ప్రాణం ఇస్తా అంటారు. ఇస్తావా నిజంగా? ఊరక డైలాగ్ ఏదో కొడతావు, కాఫీ వేస్తుందని, టీ వేస్తుందని, కరెక్ట్గా మంచి మంచి 2 ముక్కలు వేస్తుంది, చేప కూర మంచిగా టేస్ట్ చేసి పెడతాని. ఆడ కూర్చుంటాను, ఆడే కూర్చుంటా, రాస్తా కూర్చుంటా, మంచిలు కూడా అందుకోను, అన్నీ ఇవ్వాల్సిందే అట్ట అట్ట ఇట్ట. ఓ నీకు దీవెన అంట, ఇది కూడా దీవెన పెళ్ళింటికి కూడా దీవెన, టీ ఇటు దీట బా ఫుల్ బ్లెస్సింగ్లుగా అట్ట. ఒక దైవజుడికి ఎంత సేవ చేస్తున్నావు, ప్రాణి పట్టిస్తాను నా భార్య కోసం. మొత్తం మాటలు భర్త కోసం ఇస్తారా? ఈడి కట్టుకోవడమే దడ్డగా, ఈడు 3 ఎందుకు వేయించుకోవాలి, ఇప్పుడు బాధపడితే వీడి కోసం ప్రాణం ఇవ్వాలా? ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు, ఇక్కడ నీ కొరకు ఏం చెప్తాడు, ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టి గబ్బు నాయాలంటాడు ఒకడు. అంటే మన కొరకు దేవుడు ఏం చేస్తాడంట, ప్రాణాన్ని పెట్టాడు. కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నాం. చూడండి ఇక్కడ, అంటే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం పెట్టాడంట, ప్రాణము. ఇది ఆయన ప్రేమ. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఎఫ్ఎస్సి 5:2 ఒక మాట ఉన్నది. క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి, అంటే నీ కొరకు ఎంతకంటే ప్రాణం పెట్టే అంత ప్రేమను దేవుడు పెట్టాడు. ఈరోజు అట్టి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి వద్దా? కలిగి ఉండాలి వద్దా? అంటే ప్రాణం పెట్టేంత ప్రేమ అంటే దేవుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. కానీ నేను మొన్న కూడా చెప్పా లైవ్లో, మీ సహోదరుడు రక్షణ లేకపోతే రక్షించాలా, ఇది ప్రాణం పెడతామండి. నీ సహోదరుడు ఆర్థిక ఇబ్బంది, నిజంగా మా రెండో అన్న ఒక మాట చెప్పాడు నాకు, విసుగగా ప్రార్థించాలనే మాట చెబుతారు కానీ విసుగగా అలయక మేలు చేయండి అని ఎవరు చెప్పలేదు అన్నాడు. ఆయన అన్నాడు, నాకు వదిలేశాడు. చివరికి ఈ కష్టాలు, ప్రజల కష్టాలు విని 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 బాలే, చివరికి నా బ్యాలెన్స్ 200 అయిపోయింది. ఇటు డబ్బులు ఇటు ఇచ్చి అన్నా నీకు దండం పెడతా, నీకు ఏదన్నా వాక్యం వస్తే నువ్వు మాట్లాడుకో, నువ్వు చూసుకో, నాకు చెప్పకన్నా. అర్థమవుతుందా? విసుగగా అంటే చేయాల తప్పకుండా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుని అలాగనే మీరును ప్రేమ కలిగి, అంటే 100% మనం ఎలా ఉండాలి, క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు నావాడు. ఇప్పుడు ఆత్మ జ్ఞానము, మూడోది ఏం కావాలి నీకు, క్రీస్తు ప్రేమ ఉన్నవాడికి మరణము కాళ్ళ కిందకు వచ్చి, అంటే వ్యాధి అయినా లేమైనా అది ఏ పరిస్థితి అయినా ఎక్కడికి వస్తాడంటే నీ పాదాల కిందకు వచ్చేస్తా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇంకొక మాట, యోహాను 13:34-35. యోహాను 13:34-35. యోహాను 13:34. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎళ్ళ ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎళ్ళ దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసు. ఏం చేయాలంటే మనం ఒకరినొకరు చూడండి. మీ సమస్య గురించి కూడా దయచేసి పక్కన వాళ్ళు ఏ సమస్యతో ఉన్నారో వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. సంఘంలో ఏ సమస్య వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలా. ఇక్కడ చూద్దాం, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అయితే దేవుడు మన ఎళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, అంటే మన దేవునిది ఎలాంటి ప్రేమ అంట, ప్రాణం పెట్టే. మూడోది ఏం కావాలంట మీకు, ఫస్ట్ ఆత్మ,
చెప్పాలా? ఫస్ట్ ఆత్మ, దాని తర్వాత మూడోది క్రీస్తు ప్రేమ. నేను తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ రాసుకోండి దయచేసి. ఈ ప్రేయర్ పాయింట్లో చూస్తే 4th 4 చూస్తే తగ్గింపు. తగ్గింపు అని రాసు. తగ్గింపు. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? హెచ్చించుకున్నవాడు ఏమైపోతాడంట? చూడు బాగోనండి. ఇక్కడ నేను మ్యూజిక్ వాళ్ళకి కూడా చెప్తున్నా, దేవుడు నాకు మరి స్తోమత ఇచ్చాడు దేనికి? మ్యూజిక్ పెడతానికి. కానీ దేవుడు ఒకటి చెప్పాడు, వద్దు వద్దు, నీ బిడ్డల్లో నేను వరాలు పెట్టా, వీళ్ళే పాడిని ప్రాక్టీస్ చేయని వీళ్ళ కూడా డబ్బు మనుషులు చేయబాక, నా కొరకు పరిచయం ఉచితంగా చేసేటువంటి అట్టి మనసును వీళ్ళకి అన్నాడు. అలాంటి మనసుతో వీళ్ళు ఉండాలి కాబట్టి ఉచితంగా పరిచయం చేయాలా, ఉచితంగా దేవుని కొరకు పాడాలా, నేను వారికి సహాయం చేస్తాను అన్నాడు దేవుడు. అలాగా వారికి నేర్పించబడి ఈరోజు కూడా ఏ గృహానికి వెళ్ళినా నాకు దేవుడు ఒకటి చెప్తాడు, వాళ్ళని నువ్వు ఎలా యూటిలైజ్ చేసుకోవాలని నువ్వు చూడొద్దు, నువ్వు వాళ్ళకి ఎలా ఉపయోగపడాలని ఆలోచించండి. వాళ్ళు ఎలా నువ్వు యూటిలైజ్ చేసుకుందాన్ని ఎప్పుడే చూడొద్దు, కోడిని కోసం చేయడానికి లేదు, వాళ్ళకి నువ్వు ఎలా ఉపయోగపడాలన్న ఆలోచనతో ముందుకెళ్ళని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. అదే ఫాలో అవుతున్నా. అలానే ఈ స్కూల్లోనే నువ్వు కూడా ఫాలో అవ్వాలని దేవుడు చెప్తాడు. నాకు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఆశ్చర్యవేసింది నిన్న. చెప్తా ఆ పాయింట్ కూడా ఉంది ఇక్కడ చూడు. యెషయా 6:3 యెషయా 6:3 యెషయా గ్రంథము 6:3 సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు. పరలోక రాజ్యములో తండ్రి దేవుడు, సృష్టికర్తనే దేవుడిని కోటాను కోట్ల దూతలు ఏమంటారంట? పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో ఆయన కొనియాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని? సృష్టికర్త అయిన దేవుడిని. మరి ఈయన చూస్తే లూకా సువార్త 2:7 అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క తగ్గింపు. ఈ తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. లూకా సువార్త 2:7 తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రముల వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ పండుకోబెట్టారు? పశువుల పాకలో పెట్టాడు. ఆయన ఇంతకుముందు ఏముంది? ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధని నిత్యము గాన ప్రతిగానములతో కోటాను కోట్ల దూతల సమూహములో ఆ కొనియాడబడుతున్నటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని పాపుల దగ్గరికి వచ్చి ఎక్కడ జన్మించాడు? ఆయన పశువుల. అంటే ఈ తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలొద్దా? ఉండాలొద్దా? అసలు ఇవి మెట్లు అంట దేవుడు చెప్తున్నాడు. ఫస్ట్ ABCD ఎట్టనో అట్లా ఇవి ఫస్ట్ ఆత్మ, దానికి కావాల్సిన జ్ఞానము, తర్వాత మూడవదిగా ఏం చెప్తున్నాడు దేవుడు? క్రీస్తు ప్రేమ, లాస్ట్ 4వది తగ్గింపు అంటాడు దేవుడు. ఇక్కడ చూద్దాం దేవుడు ఇక్కడ లూకా 2:7 ఉందంటే తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టిలో. చూడండి, ఇవన్నీ ఆల్రెడీ వివరించి ఉన్నాం, మీకు తెలుసు తగ్గింపు అంటే. చూడండి యోహాను 13:4-5 యోహాను 13:4-5 యోహాను 13:4-5 భోజ పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. నాకెళ్ళి చూస్తారు కదా, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడేటువంటి దేవుడు తగ్గించుకొని పశువుల వాహనం పడుతున్నాడు. తర్వాత ఇక్కడ ఏంటంట? తను తాను తగ్గించుకొని తను ఏ వస్త్రం వేసుకోవడం మీద అది తీసి మరి నడుము కట్టుకొని మరి పాపులైన శిష్యులు కాళ్ళు ఏం చేస్తున్నాడు? ఆయన కడుగుతూ ఆయన తువాలు తీసి తుడుస్తున్నాడు అంట దేవుడు. అంటే ఈ తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలి వద్దా? తను తాను తగ్గించుకుని వాడు నువ్వు హెచ్చింపబడాలంటే ఏం కావాలి నీకు? నువ్వు అసలు ఈ మొదట ఆత్మని నమ్మాలి. దానికి కావాల్సిన జ్ఞానము, తేరే ఎట్లా తీపికొంటుందో నాలుగుకి జ్ఞానము, దానివల్ల ఏమైతే మంచిగా వస్తుంది, నీ ఆశ భంగము కానేరదు, దీనివల్ల నీ పాదము తొట్టిల్లదు అంటాడు ఇంకో చోట. ఇక్కడ చూద్దాము ఇక్కడ 4వదిగా చూసి యోహాను 18:37-38. మీ అందరూ తెలుసు కాబట్టి ఎక్కువ వివరించట్లేదు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన యోహాను 18:37-38 అదే నాన్న. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగగా, చూడండి రాజులకు రాజు అనేటువంటి దేవుడు, చూడండి 5 సంవత్సరాలు పాలించేటువంటి ఒక రాజు ముందు నిలబడి అంటే ఎంత తగ్గించుకున్నాడు?
నువ్వు రాజు అన్నాడు. ఏందిరా ఆయన ఒక డియొచ్చు. అలా అలా అంటున్నాడు దేవుడు. నువ్వు రాజు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? రాజులకు రాజు అనేటువంటి దేవునితో అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎంత తగ్గించుకున్నాడు అర్థమవుతుందా? నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అంటే తగ్గింపు ఉందా లేదా యేసు ప్రభువులో? ఇలాంటి తగ్గింపు నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాట, ఫిలిప్పీ 2:8. ఫిలిప్పు 2:8. ఫిలిప్పు 2:8 ఏముందంటే, ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమలను విధేయతను నేర్చుకోండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా తనకు అనగా సిలువ మరణం పొందినంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించు. అంటే సిలువ మరణము పొందేంత వరకు ఏం చేస్తాడు? తన్ను తాను. అంటే యేసయ్య బిడ్డగా పిలువబడేటువంటి నీవు తగ్గింపు ఉండాలి వద్దా? ఎంతమంది అడుగుతారు ఈరోజున? ఫస్ట్ ఆత్మ, రెండోది అన్నీ ఉన్నాయి దీనిలో, రెండోది జ్ఞానము, మూడోది క్రీస్తు, నాలుగోది తగ్గి, ఐదోది చూద్దాం కాపరి. చాలా మంది అడుగుతుంది. బాగుండి దీని గురించి అడుగుతున్నప్పుడు కొంచెం క్షుణ్ణంగా లోతుగా నాకు దేవుడు చెప్పాడు ఈ మర్మాలు. కాపరి, చాలామంది కాపరిని లైట్ తీసుకుంటారు. అర్థమైందా? కాపరిని లైట్ తీసుకుంటారు. కొంతమంది గౌరవిస్తారు కానీ దానిలో ఉన్న అంతర్యము, అర్థము, పరమార్థము తెలియదు. హానర్ చేసేటువంటి బిడ్డలు ఉన్నారు, లైట్ తీసుకునేటువంటి బిడ్డలు ఉన్నారు. హానర్ చేసి కూడా మర్మాలు తెలుసుకొని ఈ కాపర్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు వారిలో కూడా పెట్టాడని గ్రహించలేనటువంటి జనాంగం కూడా ఉన్నారు. ఇది అడుగుతున్నప్పుడు దేవుడు చెప్పాడు. చూడండి హెబ్రీ 13:7. చూడండి బాగునండి ఇక్కడ. మీకు దేవుని వాక్యము బోధించి మీ ఆయన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. సరే, నేను అడిగా ఈ మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు. చూడండి, ఒక బిడ్డ తల్లి, ఒక ఇద్దరు భార్యాభర్తలకి బిడ్డల్ని ఇస్తాడు తండ్రి. చూడండి, వాడి చేష్టలు చూసిన తర్వాత తల్లి అంటది, చీచి అన్ని అబ్బ పోలికలే అంటది. అంటలేదా? అంటలేదా? వాళ్ళ నాన్న ఎట్ట సీరియడ్ వీడు కూడా అదే స్టైల్ తాగుతాడు. వాళ్ళ నాన్న మెడకెట్ట, వాడికి ఎట్ట, వాళ్ళ నాన్నకి ఎట్ట షోకులో, వీడిది అదే స్టైల్ అంటారు. అర్థమవుతుందా? ఒక కాపరికి పెట్టి, ఒక కాపరిని పెట్టి దేవుడు ఆ కాపరిలో కొన్ని వరాలు పెట్టి అదే లక్షణాలు, అదే ఆశీర్వాదము, అదే దీవెన, అదే తగ్గింపు, అదే ప్రేమ, ఆ కాపర్లో ఏ గుడ్ క్వాలిటీస్ వరాలు దేవుడు పెట్టాడో అయ్యే సంఘస్థుల్లో పెడతాడట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుని ఆత్మ దిగినప్పుడల్లా నేనేమంటాను? అన్ను మైకులో చెప్పు. దేవుని ఆత్మ దిగినప్పుడు నేనేం చెప్తాను? దేవుడు మాట్లాడుతాను. మైకులో చెప్పు, తీసుకో. ఏం చెప్తా? నా తండ్రి, నేనేమన్నా సరి చేసుకోవాలా? ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా తండ్రి? ఆశీర్వాదాలు అడుగుతానా? లేదు. ఏమడుగుతా? నేనేమన్నా సరి చేసుకోవాలా? సరి చేసుకోవాలా? ఏమైనా హెచ్చరికలు ఉన్నాయా? హెచ్చరికలు ఉన్నాయా? నాకు నా బిడ్డలు నేను ఎలా నడిపించుకోవాలి? ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? మీలో కూడా ఉన్నాయి. అయితే అంట దేవుడు చెప్పాడు, సైతాను మరి యజమానుడు పొలంలో విత్తనాలు వేసిన తర్వాత రాత్రి వాడు ఏం చేస్తాడంట? సాతానుడు వచ్చి గురుగులు కూడా నాటి వెళ్ళిపోతాడంట. నేను ఎలా తగ్గించుకుంటానో, ఎలా అభిషేకం ఉందో, ఎలాంటి వరాలు ఉన్నాయో, నేను ఎలా దయ్యాన్ని నిలగొడతానో, ఎలాంటి స్వస్థత నాలోడు దేవుడు చేస్తాడో, ఎలా తగ్గించుకుంటానో, ఎలా ప్రార్థిస్తానో, ఎలాంటి కన్నీరు కలిగి ఉంటానో, ఎలాగా మరి నా లైఫ్ ఎలా ఉందో, నా హిస్టరీ మొత్తం టోటల్, నా హృదయ స్థితి ఎలా ఉంటుందో టోటల్ అవన్నీ లక్షణాలు, ప్రతి కాపర్లో ఉన్న లక్షణము సంఘములో ఆత్మీయ కుమారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలో దేవుడు పెట్టేశాడట. ఎందుకు ప్రభు మరి ఏం చేయాలన్నా నేను అప్పుడు అన్నాడు దేవుడు, బియ్యంలో మట్టిగడ్డలు తీసేస్తారుగా, ఉడ్డుగడ్డలు తీసేస్తారుగా, తెల్లరాళ్ళు కూడా తీసేస్తారుగా, అట్ట వాక్యము ద్వారా అవన్నీ బయట తీసేసి నీలో ఉన్న వాళ్ళలో కూడా ఆపరేట్ అవుతాడు. వాక్యం ద్వారా ఏం చేయాలంటే అవన్నీ తీసేసి వాళ్ళలో కూడా నన్ను పెద్ద భిక్షాడు కాబోతున్నాను. చూసుకోండి, కావాలంటే రాసుకోండి. నాకంటే నా బిడ్డలు ఆశీర్వదించి వాళ్ళని ముందు అడుగుతున్నాను నేను. దేవుడు నాకేం లేదు,
నాకు చిన్న రూమ్ పాక ఇచ్చినా వెళ్ళి పండుకుంటా. నాకు ఏదో పెద్ద పెద్ద బంగాళాలు కావాలి, నాకు ఆశ లేదు. ఓపెన్ చెబుతున్నా. పశువుల పాకలో పుట్టాడు ఆయన. మనకు కనీసం ఒక ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చాడు లేదా? ఒక ఫ్యాన్ ఉందా లేదా? ఏసీ ఉందా లేదా? ఉన్నాయి కదా మనకి. బాగా రండి. తన్ను తాను తగ్గించుకుని వాడు ప్రతి కాపర్లో, ప్రతి సంఘంలో కాపరికి పెట్టి, ఆ కాపర్లో కొన్ని లక్షణాలు పెట్టి ఆ వ్యక్తులను ఆ సంఘానికి పంపిస్తాడంట. చాలా మంది గుర్తించరంట. నాట్మీ కాపాడు అన్ని కోట్ల లక్షలు అంటాడు. కృప అంటాడు, గురేస్ 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 అంటాడు. నేను ఏందంటే అప్పుడు దేవుడు చెప్పాడు. ఎంతమందికి అర్థమైంది? ఏలియా దగ్గర ఎలీషాని ఎందుకు పెట్టానని అడిగాడు దేవుడు. ఎక్కుతుందా? ఏలియా దగ్గర ఎలీషాని ఎందుకు పెట్టాడు? డబల్ పోర్షన్ అనాయింటింగ్ తీసుకోవడానికి. ఇప్పుడు విజయ్ పాల్ దగ్గర పెట్టాడంటే, విజయ్కి ఏ అభిషేకం ఉందో దానికి 200కి మీకు రావాలా వద్దా? ఏ దైవజనుడి దగ్గర ఏ అభిషేకం ఉందో ఆ సంఘస్థులు డబల్ పోర్షన్ వాళ్ళ దగ్గర రావాలా వద్దా? అప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నా కాపర్ ఫుల్ బిగ్షాడు, మరి అలా అచ్చ అబ్బ పోలికలే కదా నాకు కూడా. ఒక అబ్బను పెట్టలేదా? పెద్ద అబ్బ. అర్థమవుతుందా? నాకు నిన్న చెప్తున్నాడు దేవుడు, ఆశ్చర్యం వేసింది. నీలో ఉన్న అభిషేకం అందరిలో ఉంది. ఎలాంటి దయ్యాలు తీసావనన్నా చెప్పు, మైక్ తీసుకో, చెప్పు. ఏం చెప్పి చెప్పు. దయ్యాలు భయంకరమైన స్పిరిట్స్ వచ్చాయి. ఆ స్పిరిట్స్ వచ్చేసి అంటే ఆత్మ పొందుకోకుండా డిస్టర్బెన్స్ చేయాలని వస్తున్నాయి. అంటే ఆత్మ ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్. అదేం చెప్పింది? నీ సంఘం ఆత్మ చేత నడిపించబడదు కాబట్టి ఆత్మని ఎవరిని పొందుకోకుండా నేను అటాక్ చేస్తాను. నిన్నేం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? సైతాన్ ఏం చెప్పింది? చెప్పు. సైతాన్ వచ్చేసి నేను వీరు ఆత్మతో నింపబడకుండా డిస్టర్బ్ చేయడానికి నేను వచ్చానని అన్నది. కానీ దేవుడు మాత్రము నువ్వేం చేయలేవు, నేను ఆత్మతోనే వాళ్ళని నింపి నడిపిస్తానని దేవుడు మాట్లాడాడు. చెప్పండి కూడా దేవుడు మహిమపడదాం. ఇది ఆత్మ ద్వారా నడిపించబడే సంఘం, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారి జ్ఞాపకము, వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకో. అదే ఇది అందరికి నమ్మబుద్ధి కాదు, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారిని కూడా నమ్మల. ఈ మర్మాలు నాకు దేవుడు చెప్తున్నప్పుడు చాలా మంది సంఘస్థులకి కాపరి యొక్క విలువ తెలియదంట. కాపర్లో ఉన్న అనాయింటింగ్ తెలియని కూడా చేస్తాడు సైతాన్. కాపర్ కంటే డబల్ పోర్షన్ అనాయింటింగ్ ఇళ్లలో ఫ్లో అవుతుందంట. కాపర్ కంటే డబల్ ఆశీర్వాదాలు వాళ్ళు పెడతాడంట దేవుడు. కాపర్ కంటే గొప్ప వరాలు, కాపర్ కొన్న వరాల కంటే డబల్ పోర్షన్ వరాలు వారిలో ఉంటాయంట. సాతాను మూసేస్తాడు. ఇప్పుడు నీకు కావాలొద్దా? ఎట్టంటి దయ్యాన్ని తీసేస్తా నేను. మొన్న ఒక లూసిఫర్ వచ్చింది, నిన్న వచ్చింది గోల. దేవుడు ఒకటే చెప్పాడు, నీ సంఘంలో కరోనా రాకుండా చేశాను, చూశాను అన్నాడా లేదా? కరోనా లాదు, ధైర్యంగా రమ్మను, పరమ వైద్యుడు నేను వాళ్ళలోనే ఉన్నా, వ్యాధి నిరోధక శక్తి కలిగిన దేవుడిని వాళ్ళల్లో ఉన్న. ఒకవేళ వైరస్ వచ్చిన అదే చచ్చిపోద్ది అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడు దేవుడు, ఇక్కడ చూడండి, వారి ప్రవర్తన ఫలము జాగ్రత్తగా శ్రద్ధగా తలంచుకొంచు వారి విశ్వాసమును ఎవరు విశ్వాసాన్ని అనుసరించమన్నాడు? చాలా మంది యాక్సెప్ట్ చేయరు ఈ మాట. ఎవరు విశ్వాసాన్ని అనుసరించమన్నాడు దేవుడు? చెప్పాలి అందరూ. నేను చెప్పాను, దేవుడు చెబుతున్నాడా? నమ్మనింది సైతాన్ని, గుర్తుపెట్టుకోండి. నా విశ్వాసం ఏంది? ఎక్కడ దాక్కున్న లూసిఫర్ని తీసేస్తా. అది చిన్న దైవైనా పెద్ద దైవైనా నా విశ్వాసం అది. అంటే మీకు ఎలాంటి విశ్వాసం ఉంటుంది? నేను సాగిల పడతా అంటే నాకంటే ఎక్కువ సాగిలు పెట్టే స్వభావం మీలో పెట్టాడే దేవుడు. నేను తగ్గించుకుంటా, నాకంటే కూడా తగ్గించుకునే స్వభావం డబల్ పోర్షన్ మీకు ఉందా లేదా? 100% ఉంది. ఎలీషా అంత ఈజీగా పెద్ద పెద్ద దైవజనులు మన ఇళ్ళకి తీసుకురారు దేవుడు. టాప్ 10లో 2 వచ్చేసారు మన ఇంటికి. మీరే సాక్ష్యం. ఇంకా 8 మందిని, టాప్ 10లో 8 మందిని ఈ సంఘాన్ని నడిపించబోతున్నాడు దేవుడు. అంటే నీ సామర్థ్యం దేవుని సామర్థ్యమా? మన ఆలోచన దేవుని ఆలోచన అంటే మనం తక్కువ అంచనా వేసుకోవచ్చా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరి విశ్వాసాన్ని ఫాలో అవ్వాలా? నా యేసుకే మహిమ కలుగునగా. నాకు దేవుడు చెప్పాడు, చాలామంది నీకు వాక్యం తెలియదు అన్నాడు. దేవుడు చెప్పాడు, ఏంది ప్రభా అంటే, ఎవడు చెప్పాడు వాక్యం తెలియదని?
ఈరోజు పెద్ద పెద్ద దైవజనులు ముగ్గురు నాకు ఫోన్ చేస్తారు. మీకు ఎప్పుడు చెప్పలే నేను. ఎక్కడ దొరుకుతున్నాయి ఈ మర్మాలు నీకు? చాలా ఈజీగా చెప్పేస్తున్నావు. అంటే నన్ను అడుగుము, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను గొప్ప నీకు తెలియదు. బస్ అడుగుతా, దేవుడు చెప్తాడు. చిన్న పిల్లల అడుగుతా. చూద్దాం ఇక్కడ దేవుడు చెప్తాడు. ఇంకో చూడండి, లూకా 22 అధ్యాయం 28, 30. చూడండి మర్మం ఇది. లూకా 22, 28, 30. నా శోధనలలో నాతో కూడా నిలిచిన వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో. చూడండి, నాకు ఏ ఆశీర్వాదాన్ని భూమి దేవుడు పెట్టాడో అదే ఆశీర్వాద ఫలాన్ని మీరు కూడా పొందుకుంటారా లేదా? ఎందుకు? నా శోధనలో నాకు తోడుగా ఉంది ఎవరు? మీరే. నా కష్టంలో తోడుగా ఉంది ఎవరు? మీరే. నా బాధల్లో తోడుగా ఉంది ఎవరు? ఏ ఆశీర్వాదం అయితే కాపరికి ఇచ్చాడో అదే ఆశీర్వాద ఫలము ఆ టేబుల్ మీద భోంచేసేటువంటి ధన్యత ఎవరికి ఇస్తా అంటున్నాడు దేవుడు ఇక్కడ? సంఘస్థులకి. ఏ కాపరికి ఏదైతే ఇచ్చాడో అదే ఆశీర్వాదం, అదే టేబుల్ మీద భోంచేసేటువంటి ధన్యత వారికి ఇచ్చాడు. నా యేసుకే మహిమ కలు. చూడు, ఇక్కడ ఇవన్నీ క్లెయిమ్ చేయాల. అన్నపాలము పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేల్ 12 గోత్రుల వారికి మీరు తీర్పు తీర్చుటకి నేను మీకు రాజ్యం నియమించున్నాను. ఇది యేసు ప్రభువారు ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు చెప్తున్నాడు. ఇప్పుడు నీ కాపరికి ఏదైతే ఫలం ఇచ్చాడో ఆ ఫలంలో నీకు కూడా భాగం ఉందా లేదా? ఏ టేబుల్ మీద అయితే భోంచేస్తాడో ఆ టేబుల్ మీద మీరు కూడా భోంచేస్తారా లేదా? అంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవచ్చా? అందుకే కాపరి గురించి, ఆ కాపరిని ఎందుకు పెట్టాడు, అతనిలో ఉన్న లక్షణాలు ఏంటి, ఆ వరాలు ఏంటి, అభిషేకం ఏంటి, ఆశీర్వాదం ఏంటి, అతనిలో ఉన్న తలాంతులు ఏంటి, ఆ వరాలు ఏంటి అడగాలి, తెలుసుకోవాలా. దానికి డబల్ మీలో ఉందని సత్యాన్ని గుర్తించి ఏలియా ఎలీషా లాగా ముందుకెళ్ళాలని దేవుడు ఆశపడు. ఇక్కడ 12 మంది, ఈ సంఘంలో 12 మంది భయంకరమైన దిగ్గజాలు లేకపోతారు, బలమైన కార్యాలు చేసేటువంటి దైవజనులు లేకపోతారు. ఈ సంఘంలో చాలా స్ట్రాంగ్. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకో, దానిలో నన్ను కూడా పెట్టిన ప్రభు అని అడగండి. ఎవరున్నారు తెలియదు, 12 మందిని లేకపోతున్నాడు దేవుడు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ హెబ్రీ 13:17. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయుచున్నారు. అంతేకాదు వారు దుఃఖముతో ఆ పని పరిచయం చేసాడు మీకు నిష్ప్రయోజనం. చూడు, తండ్రి దేవుడు ప్రతి కాపరి గంట కొన్ని గొర్రెలు ఇచ్చి ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించి వారిని కాచుకునేటువంటి బాధ్యత కొంతమంది కాపరులకు దేవుడు అప్పు చెప్పాడు. ఇప్పుడు ప్రతి కాపరి వాళ్ళ ఆత్మను, దేవుడు ఇచ్చిన ఆత్మలను కాపాడుకోవాలొద్దా? కాపాడుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది? నమ్మనటువంటి దురాత్మని బయటికి పోమని ఆజ్ఞాపిస్తాం. మీకు వెలుగు కలుగును కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి వారు దుఃఖముతో ఆ పని చేసినట్ల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో వచ్చినట్లు వారి మాట విని వారికి 100% కాపరి మాట వినాలా. రెండోది, కాపరి గురించి ప్రార్థన చేయాలి. ఎంతమంది చేయాలి ఇష్టపడుతున్నారు? మీ ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తామా లేదా? కాపరిగా 100% ప్రతి కాపరి దుఃఖంతో ప్రేయర్ చేస్తూ ఉంటాడు. ప్రతి గొర్రె బాగుండాలని కోరుకుంటాడు, కన్నీటితో ప్రార్థన చేస్తాడు, ఉపవాసుని ప్రార్థన చేస్తాడు, రోధిస్తాడు దేవుని సన్నిధిలో. వాళ్ళకి సమస్య వస్తే తన సమస్య కంటే వాళ్ళ సమస్య గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాడు. ఇది నిజమైన కాపరి యొక్క లక్షణం. అలాంటి కాపరి గురించి ప్రార్థించాలొద్దా? చేయలొద్దా? మొట్టమొదటిది ఏంటి? ఫస్ట్ది ఆత్మ, రెండోది జ్ఞానం, 3 క్రీస్తు, 4 తగ్గింపు, 5 కాపర్లో ఉన్నటువంటి అవన్నీ గుర్తించి దానిలో కంటే కూడా మీలో డబల్ ఉన్నాయని గుర్తించాలి. మనం అర్థమైందా? నాకంటే ఎక్కువ ఆశీర్వాదం మీలోనే ఉంది. నమ్మరు. ఎంతమంది నమ్ముతారు? నమ్ముతున్నారు లేదా? నాకు ఒక విశ్వాసం ఉంటే దానికి డబల్ పోర్షన్ విశ్వాసం మీలో పెట్టాడు. ఎప్పుడు పోద్ది? అప్పుడు నా విశ్వాసం నేనేంటాడు, ఎక్కడ పోయిన ఇంగ్లీష్లో మాట్లాడేస్తా. రాత్రి ఒక బ్రదర్ అన్నాడు, ఏందని ఎట్ట మాట్లాడుతావు ఇంగ్లీష్ అన్నాడు. నాకు ఆవేశం వచ్చిందంటే ఆపలేరు ఇంగ్లీష్. భయపడిపోవాలి అందరూ. నాకు రాదు అంటే మాత్రం యాక్సెప్ట్ చేయను. చిన్న పిల్లడు వచ్చి పాట పాడుతున్నాడు, దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బ్రేక్ ఎవ్రీ చైన్, బ్రేక్ ఎవ్రీ చైన్ అని ఒక పాస్టర్ కొడుకు నా ముందు పాడుతున్నాడు. పెద్ద డాడీ అని పిలిచాడు అని పాడాడు. ఇంతోడే అరే భలే ఉందిలే అనుకున్నా.
తర్వాత వాళ్ళ డాడీ నేను కలిసి సౌత్ ఆఫ్రికా వెళ్తున్నప్పుడు వాడు నా పక్కన కూర్చొని ఆ ఫ్లైట్ ఎక్కంగానే పాడుతున్నాడు, దేర్ ఇస్ పవర్ అన్నాడు. అబ్బో, అంటే ఈ స్టైల్లో వాడికి వచ్చింది అనుకున్నా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నాడు. బాగా పాడుతున్నాడు అనుకున్నా. టు బ్రేక్ ఎవ్రీ చేంజ్, టు బ్రేక్ ఎవ్రీ చేంజ్ అన్నాడు. ఇదేంటి, నేను చైన్ అని అన్నాను, ఈడు కొడుకు పాడింది, ఇదేంటి చేంజ్ అని పాడుతున్నాడు. డౌట్ వచ్చింది. ఏంటన్నా, మరి టు బ్రేక్ ఎవ్రీ చేంజ్, టు బ్రేక్. అరే ఏం చదివావన్నా? ఏదో 10th చదివాను అన్న. అరే నువ్వు టీఏబిఎఫ్. అర్థమైందా? దేవుడు నీ సామర్థ్యం కాదు ఇంపార్టెంట్, నీ కాపరి కంటే కూడా గొప్ప విశ్వాసం నీలో దేవుడు పెట్టాడు. నీ కాపరిలో కంటే గొప్ప వరాలు నీలో పెట్టాడు. నీ కాపరి కంటే గొప్ప ఆశీర్వాదం నీలో పెట్టాడు. ఆ కాపరి గురించి ప్రార్థిస్తూ ఒక ఏలియా ఎలీషా ఏ విధంగా డబల్ పోర్షన్తో లాక్కున్నాడో, అలాంటి విశ్వాసంతో ఆ కాపరిని నమ్మి విశ్వసించి, ఆ కాపరి నీ గొర్రెలను కాస్తాడు కాబట్టి నీ గుర్రమైనటువంటి నిన్ను 100% ఆ కాపరి యొక్క లక్షణాలు పరిపూర్ణంగా నీలో పెట్టాడు కాబట్టి, ఆ ఆశీర్వాదాన్ని, ఆ వరాల్ని, ఆ తలాంతుని, అభిషేకం నీలో ఉంది కాబట్టి రెండంతలుగా నువ్వు పొందుకొని ముందుకెళ్ళాలని దేవుడు ఆశపడతాడు. నాకంటే గొప్పోళ్ళ కదా మీరు, నమ్మరు. ఏం గొప్ప నాకంటే గొప్పోళ్ళ కదా మీరు, నమ్మిన వాళ్ళకి రిలీజ్ అయిపోద్ది. దేవుడు చెప్పాడు, అందరూ అన్నాడు. ఒక దైవజనుడు అన్నాడు, ఒక 5 పెద్ద పెద్ద దైవజనులు కలిపి షేక్ చేస్తే నేను అన్నాడు. 5 పెద్ద పెద్ద దైవజనులు కలిపి మిల్క్ షేక్ చేస్తే నేను అన్నాడు. నీ ఇలాంటి వాళ్ళు 12 మందిని కలిపితే నేను అన్నా. నాకు ఒకటే చెప్పాడు, నీ సంఘంలో ఉన్న వాళ్ళు నీకంటే గొప్పోళ్ళు అన్నాడు. అసలు ఆ సిమ్టమ్స్ రాట్లా. ఏ గొప్పోడే, ఏ బతికేది, ఏంటో ఏదో అతను ఇడేదో చెప్తున్నాడు, మోటోడు చదువుడు, షైనింగ్ షూజులు ఉంగరాలు పెట్టుకుని ఇట్లా తిప్పుతున్నాడు, ఏదో చెప్తాడు, చెప్పి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కాఫీ తాపించాలా, మళ్ళీ ఫోటోలు దిగాలా ఫేస్బుక్లో పెట్టుకోవడానికి. అర్థమైందా? నానా పాప అంటాడు, పాపని పడేస్తాడు. ఎవరిని బట్టే పాపేరా నువ్వు? ఎవడ బట్టే పాపేనా? నీకంటే పెద్దోళ్ళు కూడా పాపలు పిలుస్తావు సగలు. చెప్పండి, మీలో ఉన్న వరాన్ని ఈరోజు బయటికి తీస్తాను చెప్పండి. నాకు 100 కోట్లు వస్తే మీకు 200 కోట్లు వస్తాయి. వస్తాయి లేదా? నాకు ఒక వరం ఉంటే నీకు 2 వరాలు ఉన్నాయి దేవుడు. తీయలొద్దా? నాకు 50% ఫెయిత్ ఉంటే మీకు ఎంత ఉంటుంది? 100% ఫెయిత్ ఉంది మీలో. ఇప్పుడు కాపర్ గురించి ప్రార్థన చేసి ఆయనలోని లాక్కోలొద్దా? రక్తస్రావం కలిసి స్త్రీ లాక్కున్నాడు, ముద్దులా నిద్రపోతాడు, కారు పక్క బస్సు ఎక్కితే చాలు అని నిద్రపడతాడు. ఇప్పుడు లాక్కోరా సావి లాక్కోరా, షర్ట్లో చూస్తుంది అంటే ఏడా రేపల్లి దిగిదాకా లేకూడదు. దిగుండి రేపలు వచ్చింది దిగిరా, బాపట్లో వచ్చి దిగు, గుంటూరు వచ్చి దిగు. వాడు డివైడర్ల మీద బస్సు వెళ్తుంటే కూడా తిరిగిలే మనోడు, నిద్రపోతాడు కొరకు. అందరు పెద్ద చచ్చిపోతాడు చచ్చిపోతాడు చచ్చిపోతాడు. ఒక పక్క లూసిఫర్ మాడుతుంది. ఎంతమందికి అర్థమైంది? చూడండి, ఒక 2 మర్మాలు చెప్తాను మీకు ఫైనల్గా. 6వది ధైర్యం. ఎంతమంది ధైర్యాన్ని అడుగుతారు? ప్రతి పరిస్థితిలో నీతిమంతుడు ఎలా ఉంటాడంట? సింహం వలె. 7వది చెప్తున్నాడు దేవుడు ఒక మాట. నాకు దేవుడు మన దేశం గురించి ప్రార్థించేటువంటి బాధ్యత మన మీద ఉంది అంటాడు దేవుడు. మన దేశ ప్రజల ఈ భారతదేశం ఎలా మారిపోలా? క్రీస్తు దేశం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆత్మ, దానికి ఏం జోడించాలా? 4కి తేనేస్తే ఎట్ట ఉంటుంది అట్ట జ్ఞానాన్ని జోడించాలి. నీ ఆశ భంగము, నీ ముందు గతి మంచిగా ఉంటుంది. అర్థమైందా? ఈరోజు స్పష్టంగా ఇన్ని మర్మాలు దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలని దేవుడు చెప్తాడు. ఆత్మ స్వభావం కలిగిన ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు అన్నింటినీ వివేచిస్తారంటాడు దేవుడు. ఇప్పుడు నమ్మాలవుద్దా? నేనేం చెప్పాను? నాలో దేవుడు ఏం చెప్పాడు? నాకంటే గొప్పవాడు అన్నాడు. ఏం రెఫరెన్స్ ఇస్తున్నాడు? ఏలియా. మీ కానుకల కోసం నేనేం చెప్పట్లా. ఫస్ట్ దశం బాగలేస్తారు, ఎత్తారు ఎత్తారు ఎత్తారు. నేను అస్సలు చూడ్డు. నేను ఎప్పుడైతే ఇస్తారన్నాడు ఏం పడవు. ఇలా మీద నమ్మకం లేదన్నప్పుడు వేసేస్తాడు. అర్థమైందా?
దేవుడు కూడా ఆపుతాడా? ఆహా! అంటే మనుషులు చూస్తున్నావు నన్ను చూడకుండా. ఆపేయి అంటాడు. హల్లెలూయా! లేచి నుంచోండి. చెప్పండి, యేసయ్యా నీ ఆత్మ, నీ జ్ఞానము, నీ ప్రేమ, నీ తగ్గింపు, కాపరిలో ఉన్నటువంటి ఆ విశ్వాసము, ఆ వరాలు రెండంతలుగా పొందుకునే ఆ ధన్యత నాకు దయచేయి. నీతిమంతుడు సింహం వలె ఉంటా అంటున్నాడు. ఆ సింహంలాగా నేను ఉండాలి ప్రభా. మా దేశం కొరకు నిత్యం ప్రార్థించేటువంటి బిడ్డగా నేనుండాలి. యేసు నామములో ఆమేన్. మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నేను దీవిస్తున్నా. మా ఆరాధన జరుగు స్థలము వేదిక బాంకెట్ హాల్, 5th ఫ్లోర్, సంజీవ్ రెడ్డి నగర్. ప్రతి ఆదివారము 8:30 నుంచి 11 వరకు నడుస్తుంది. ఆల్ ఆర్ వెల్కమ్.